హాయ్ హలో అండి, వెల్కమ్ టు అక్ర సారీస్ అండ్ బ్లాగ్స్. నేను మీ మానస. నేనైతే ఈరోజు మీషో గురించి కొన్ని విషయాలతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అదేంటంటే నేను కూడా మీషోలో స్టార్టింగ్లో సేల్ చేసేటప్పుడు నాకు కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి. అవి ఎవరిని అడగాలో తెలియదండి. అప్పుడు ఎలా ఎలా ఫేస్ చేయాలి సిచ్యువేషన్ అన్నట్టు నాకు అర్థం కాలేదు. కొన్ని డౌట్స్ వచ్చినప్పుడు నేను కూడా ఇలా యూట్యూబ్లో మీషో గురించి వీడియోస్ చేసే వాళ్ళకి డౌట్స్ అయితే అడిగి క్లారిఫై చేసుకునేదాన్ని. అలాగే నాలాంటి వాళ్ళకు కూడా నేను చెప్పే విషయాలు కొంచెమైనా కొంచెం యూజ్ అవుతాయి కదా అని నాలాగే వాళ్ళకు కూడా ఇలాంటి డౌట్స్ అయితే వచ్చింటాయి కదా అని చెప్పి ఈ వీడియో అయితే చేద్దాం అనుకున్నాను. అందుకనే చెప్తున్నాను. వాళ్ళకి కొంచెం యూజ్ అవుతుంది కదా, మీషోలో సేల్ చేసే సెల్లర్స్ కి అలా యూజ్ అవుతుంది కదా అని చెప్పి అందుకోసమని చెప్పాలనుకుంటున్నానండి. అదేంటంటే మనము మీషోలో అప్లోడ్ చేసిన క్యాట్లాగ్ మనకు ఆఫ్లైన్ లో సేల్ అయితే మనము ఏం చేయాలి అంటే, మీషోలో అప్లోడ్ చేసిన క్యాటలాగ్ మనకు ఆఫ్లైన్లో ఎవరైనా వస్తే ఇచ్చేస్తాం కదా. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, అప్పుడు మనమైతే టికెట్ అనేది రేస్ చేయాల్సి ఉంటుంది. మనం మనకి ఇప్పుడు మీషోలో మనకు ఎలాంటి ఇష్యూ వచ్చినా కానీ టికెట్ అయితే రేస్ చేయాలి కంపల్సరీగా. మనం టికెట్ రేస్ చేయడం వల్ల మనకు ప్రాబ్లం అయితే క్లియర్ అవుతుందండి కంపల్సరీగా. ఏదో ఒకటి వాళ్ళు సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు కాల్ చేయడం కానివ్వండి, లేదంటే మనకు మెసేజ్ ద్వారా అలా మనకైతే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది. అలాగే మనము మీషోలో ఒక క్యాటలాగ్ అంటే శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి అప్లోడ్ చేస్తాం కదా. అలా అప్లోడ్ చేసినప్పుడు మనకు ఆఫ్లైన్ లో వచ్చి అదే శారీ సేల్ అయిపోయింది అంటే మనము ఆఫ్లైన్ లో సేల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు అదే ఆర్డర్, సేమ్ ఆర్డర్ మనకు మీషో నుండి ఆర్డర్ అయితే వస్తుంది. అలా ఆర్డర్ వచ్చినప్పుడు ఏం చేయాలి? మన దగ్గర క్యాటలాగ్ అయితే ఉండదు. ఆ ప్రొడక్ట్ శారీ, డ్రెస్ కానివ్వండి ఏదైనా ఉండదు. మనం మీషో నుంచి ఆర్డర్ వచ్చింది. అప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనము అప్పుడు టికెట్ అనేది రేస్ చేయాల్సి ఉంటుంది. టికెట్ అనేది ఏం రేస్ చేయాల్సి ఉంటుందంటే, ఆర్డర్స్ అండ్ డెలివరీ అని ఉంటుంది కదండి. మనకు ఆర్డర్స్ సపోర్ట్ లోకి వెళ్తే మనకు ఆర్డర్స్ అండ్ డెలివరీ అని ఉంటుంది కదా. ఆర్డర్స్ అండ్ డెలివరీలో మనము ఆర్డర్స్ అండ్ డెలివరీలోకి వెళ్ళి మనం ఏ టికెట్ రేస్ చేయాలంటే, ఐ హ్యావ్ రిసీవ్డ్ అవుట్ ఆఫ్ క్యాటలాగ్ ఆర్డర్ అని ఉంటుందండి. ఐ హ్యావ్ రిసీవ్డ్ అవుట్ ఆఫ్ క్యాటలాగ్ ఆర్డర్ అని పెడితే ఆ టికెట్ మీద అయితే రేస్ చేసి ఏమడుగుతుందంటే సబ్ ఆర్డర్ ఐడి అడుగుతుంది. సబ్ ఆర్డర్ ఐడి అంటే మనకు ఏ ఆర్డర్ అయితే వచ్చిందో, ఏ ప్రొడక్ట్ అయితే ఆర్డర్ వచ్చిందో ఆ ప్రొడక్ట్ ఐడి ఉంటుంది కదా, ఆ ఐడి కాపీ చేసుకొని సబ్ ఆర్డర్ ఐడి మీద మనము ఆ ప్రొడక్ట్ ఐడిని అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలా ఫిల్ చేసిన తర్వాత డిస్క్రిప్షన్ లో మనము ఏమని మెన్షన్ చేయాలి అంటే, దిస్ క్యాటలాగ్ ఇస్ అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టేయాలి. దిస్ క్యాటలాగ్ ఇస్ అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టేస్తే మనకు టికెట్ అనేది రేస్ అయిపోతుంది. టికెట్ రేస్ చేసినప్పుడు మనకు విత్ ఇన్ 3 hours లో అయితే మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. అంటే సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు ఎవరు మనకు కాల్ చేయరండి. ఇలా ఆ క్యాటలాగ్ అవుట్ ఆఫ్ స్టాక్ అయినప్పుడు సపోర్ట్ సిస్టమ్ వాళ్ళు కాల్ చేయరు. కానీ మనకు అందులో ఆర్డర్స్ నుంచి మనకు ఆర్డర్ వచ్చిన దాంట్లో నుంచి ఆ ప్రోడక్ట్ అనేది రిమూవ్ చేసేస్తారు. మనం ఆర్డర్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అని పెట్టేసి ఉంటాం కదా, అలా అప్పుడు దాన్ని రిమూవ్ అనేది చేసేస్తారు. ఇంకా మనకు ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు, ప్రాబ్లం అనేది ఉండదు. పికప్ కి కూడా ఇంకేమి రారు అలాగా. ఇంకా అలాగే మనం మీషోలో ఎలాంటి థింగ్స్ సేల్ చేస్తే మనకు చాలా అంటే కన్వీనియంట్ గా ఉంటుంది, మనకు ఎక్కువ లాభాలు ఉంటాయి అంటే, మీషోకి సంబంధించి మనకి ఎక్కువగా అంటే నాకు తెలిసినంత వరకు వేరే దాని గురించి నాకు తెలియదు, కానీ శారీస్ అయితే బాగానే రన్ అవుతాయి. ఇంకా జ్యువెలరీ విషయానికి వస్తే జ్యువెలరీ సేల్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. నేను యూట్యూబ్ లో చూసాను, జ్యువెలరీ సేల్ చేసే వాళ్ళు మీషోలో వీడియోస్ పెట్టారు కదా. అదేంటంటే ఒక్క జ్యువెలరీ రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళకు 250-200 అయితే రిటర్న్ ఛార్జ్ అయితే పడుతుందంట. అలా అంత ఎక్కువ రిటర్న్ ఛార్జ్ పడ్డప్పుడు వాళ్ళకైతే నష్టం జరుగుతుంది కదా. అందుకోసం మీషోలో ఎక్కువగా ఏదైతే సేల్ చేయాలంటే క్లాత్ కి క్లాత్ క్లాత్ కి సంబంధించింది సేల్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్ అండి. శారీస్ కానివ్వండి, కుర్తీస్ కానివ్వండి, పిల్లల డ్రెస్సెస్ కానివ్వండి, ఇలా బట్టలకు సంబంధించింది సేల్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా అలాగే మనకు మీషోలో ఆర్టీఓ రిటర్న్ వచ్చినప్పుడు మనకి ఏమైనా ఛార్జెస్ పడతాయా అంటే, మనకు ఆర్టీఓ రిటర్న్ అంటే అసలు ఆర్టీఓ రిటర్న్ అంటే ఏంటి అంటే, ఆర్టీఓ రిటర్న్ అంటే మనకి ఇప్పుడు మనం ఒక ప్రొడక్ట్ ని మనం పికప్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిన తర్వాత మనకు ఒక ఆర్డర్ ఇచ్చి అదని మనము షిప్పింగ్ చేసిన తర్వాత
అది కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కస్టమర్ కాల్ కానివ్వండి, కాల్ కనెక్ట్ అవ్వకపోవడం లేదా కాల్ పిక్ చేయకపోవడము, కస్టమర్ డోర్ లాక్ ఉండడము అలా ఆ, అలా అయితే దాన్ని ఆర్టీఓ రిటర్న్ అంటారు. ఆర్టీఓ రిటర్న్ అంటే ఇదేనండి, కస్టమర్ దగ్గరికి మన ప్రొడక్ట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ కాల్ కనెక్ట్ అవ్వకపోవడం కానీ, వాళ్ళ కాల్ పిక్ చేయకపోవడం కానీ, వాళ్ళ డోర్ లాక్ ఉంటే దాన్ని ఆర్టీఓ రిటర్న్ అంటారు. అప్పుడు వాళ్ళ ఫోన్ మనకు డెలివరీ బాయ్స్ వాళ్ళ ఫోన్ చేసినప్పుడు కనెక్ట్ అవ్వకపోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రిటర్న్ చేసేస్తారు. వాళ్ళని ఇంకో డెలివరీ బాయ్స్ రిటర్న్ లో పెట్టేస్తారు. అంటే కస్టమర్ నాట్ పికప్ కావాలని అట్లా పెట్టేస్తారు. వాళ్ళ దాంట్లో వాళ్ళ మొబైల్స్ లో ఉంటున్న ఆప్షన్ వాళ్ళు చేసేస్తారు. అప్పుడు మనకు అది మన మొబైల్లో రిటర్న్స్ లో అయితే మనకు అది ఆర్టీఓ రిటర్న్ అనేది పడిపోతుంది. బట్ ఈ ఆర్టీఓ రిటర్న్ కి ఏంటంటే మనకు చార్జెస్ అయితే ఏమీ ఉండదండి. చార్జెస్ అనేది ఏది ఉండదు దీనికి. మనకు రిటర్న్ కి ఓన్లీ రిటర్న్ కి అయితే మనకు చార్జెస్ అనేవి ఉంటాయి. అది కూడా 169 ఆర్ 190 రూపీస్ అయితే చార్జెస్ అనేవి ఉంటాయి కస్టమర్ రిటర్న్ కి. అది ఆర్టీఓ రిటర్న్ కి అయితే చార్జెస్ ఏమీ ఉండదు. ఈ ఆర్టీఓ రిటర్న్ కానివ్వండి, కస్టమర్ రిటర్న్ కానివ్వండి, మనకు ఎన్ని రోజుల్లో రీచ్ అవుతుంది అంటే మనకి ఎన్ని రోజులకు మన దగ్గరకు వచ్చేసింది మన ప్రోడక్ట్ అనేది అంటే మనకు ఒక 1 వీక్ ఆర్ 10 days అయితే టైం పడుతుంది. 10 days అప్పుడే మనకు మొబైల్లో మన మీషో సెల్లర్ అకౌంట్ లో మనకు మన ప్రోడక్ట్ ఆర్టీఓ రిటర్న్ పడ్డా కానివ్వండి, కస్టమర్ రిటర్న్ పడ్డా కానివ్వండి, మనకు అనేది అప్పుడే మనకు చూపిస్తుందండి ఏ డేట్ కి మనకు రీచ్ అవుతుంది మన ప్రోడక్ట్. ఆర్టీఓ రిటర్న్ పడ్డది కానివ్వండి, రిటర్న్ పడ్డది కానివ్వండి, అది మనకు ఎన్ని రోజులకు మన దగ్గరికి రీచ్ అవుతుంది అనేది మన మొబైల్లో మనకైతే చూపిస్తుంది. మనం చెక్ చేస్తూ ఉండాలి. రిటర్న్స్ లోకి వెళ్ళి మనము రిటర్న్ పడ్డది కదా, ఓవర్ వ్యూలోకి వెళ్తానంటే ట్రాన్సిట్ కానివ్వండి, ట్రాన్సిట్ లో అంటే ఇంకా మన దగ్గరికి ఇంకా రాలేదు, ఇంకా ట్రాన్సిట్ లోనే ఉంది అంటే అక్కడ నుండి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది అని. ఇంకా దాని తర్వాత మనకు అవుట్ ఆఫ్ డెలివరీ అని పడింది అంటే ఆ రోజు మనకైతే వస్తుంది కంపల్సరీ. మన ప్రోడక్ట్ అవుట్ ఆఫ్ డెలివరీ పడ్డప్పుడు మనకైతే మన ప్రోడక్ట్ వస్తుంది. అది ఎవరు తెస్తున్నారు అంటే అది ఆర్టీఓ రిటర్న్ పడ్డప్పుడు, ఆర్టీఓ రిటర్న్ కానివ్వండి, కస్టమర్ రిటర్న్ కానివ్వండి, అవుట్ ఫర్ డెలివరీ పడ్డప్పుడే, ట్రాన్సిట్ లో ఉన్నప్పుడే మనకు షాడో ఫ్యాక్స్ వాళ్ళు తెస్తారా, ఎక్స్ప్రెస్ బీస్ వాళ్ళు తెస్తారా, వీకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు తెస్తారా అనేది మనకు అక్కడైతే చూపిస్తుంది. అలా చూపించడం ద్వారా మనకు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు కాల్ చేస్తారు. మన ప్రోడక్ట్ అయితే మనం పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకు ఒక సిస్టర్ మెసేజ్ చేశారండి. అదేంటంటే మన మీషోలో డైలీ క్యాటలాగ్ అప్లోడ్ చేస్తేనే మన అకౌంట్ బ్లాక్ లోకి వెళ్లకుండా ఉంటుందా? ఇప్పుడు అంటే మనం ఇప్పుడు ఒక అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత, సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత డైలీ క్యాటలాగ్ అనేది అప్లోడ్ చేస్తేనే మన అకౌంట్ అనేది బ్లాక్ లోకి వెళ్ళకుండా ఉంటుందా అంటే డైలీ క్యాటలాగ్ చేయాల్సిన అవసరం లేదండి. డైలీ క్యాటలాగ్ చేస్తేనే మనకు అకౌంట్ లో బ్లాక్ లోకి వెళ్లకుండా ఉంటుందని అయితే కాదు. డైలీ క్యాటలాగ్స్ అప్లోడ్ చేయకపోయినా కానివ్వండి, మనము మన దగ్గర ఉన్నప్పుడు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. కాకపోతే మనం సెల్లర్ అకౌంట్ స్టార్టింగ్ లో క్రియేట్ చేసినప్పుడు మాత్రమే మనము 10 to 15 ప్రొడక్ట్స్ అయితే మనం 10 to 15 ప్రొడక్ట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా. 10 to 15 ప్రొడక్ట్స్, అది కూడా సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత 24 hours లో 10 to 15 ప్రొడక్ట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలా అయితే బ్లాక్ లోకి వెళ్లకుండా ఉంటుందండి. డైలీ అయితే మనం కంపల్సరీగా ప్రొడక్ట్స్ అయితే క్యాటలాగ్స్ అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. డైలీ ఆర్డర్స్ వస్తాయా అని కూడా అడుగుతున్నారు. డైలీ అయితే ఆర్డర్స్ అనేవి రావండి. ఒకవేళ మీరు జిఎస్టీ నుంచి సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు అయితే ఉంటే మనకు డైలీ ఆర్డర్స్ అయితే కంపల్సరీగా వస్తాయి. డైలీ 3 to 4 5 ఇలా వస్తాయి. ఎన్రోల్మెంట్ ఐడి నుంచి క్రియేట్ చేసుకున్న వాళ్ళకైతే అంటే మనకు స్టార్టింగ్ లో బాగానే ఆర్డర్స్ ఇస్తారు. స్టార్టింగ్ లో డైలీ 3 to 4 5 అలా ఇస్తారండి. రాను రాను కొంచెం తగ్గిస్తారు. మినిమం ప్రొడక్ట్స్ అయితే ఉండాలండి అందులో. మనం మినిమం క్యాటలాగ్ ఉంటేనే మనకు ఆర్డర్స్ అనేవి ఇస్తారు ఖచ్చితంగా. మినిమం ఆర్డర్స్ ఉండాలి, ప్లస్ ఆర్డర్స్ కూడా ప్రొడక్ట్స్ కూడా క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ప్లస్ ట్రెండింగ్ లో ఉన్న శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, కుర్తీస్, అవన్నీ ట్రెండింగ్ లో ఉన్నవి అయితేనే వాళ్ళు కూడా మనకు ఆర్డర్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
అలాగే ఆర్డర్స్ కూడా ఎక్కువ వస్తాయని చెప్పలేము. ఇన్వాల్వ్మెంట్ ఐడి మీద అయితే స్టార్టింగ్ లో వస్తాయని, రాను రాను అయితే చాలా తగ్గిస్తారు, చాలా తక్కువగా వస్తాయి. అందుకోసమని మనము డైలీ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి. మనం ఉన్నప్పుడు చేసుకోవచ్చు. స్టార్టింగ్ లో మనం స్టార్టింగ్ సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేసిన 24 hours లో అయితేనంటే 10 to 15 అయితే కంపల్సరీగా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంతేనండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఎలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ టికెట్ రేస్ చేయాలి అని దాని మీద నేను వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు మెసేజ్ అయితే చేయండి. అంటే ఎలాంటి ఇష్యూ వచ్చినప్పుడు, మీ షోలో ఎలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఏ టికెట్ రేస్ చేస్తే బాగుంటుంది అని ప్రతి ఒక్క టికెట్ రేసింగ్ మీద నేను రివ్యూ అయితే ఇవ్వాలనుకుంటున్నాను.